పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంట్రా ఓకే, నేను కాలేజీలో ఉన్నాను. ఈవినింగ్ నేను 5:30 మీట్ అవుతాను. ఓకేనా? లేదురా, వస్తాను, డెఫినెట్గా వస్తాను. మీట్ అవుతానని చెప్పాను కదా. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏంటి డౌట్ ఏంటమ్మా? నిన్న చెప్పిన ప్రాబ్లంలో ఒక డౌట్ ఉంది సార్. కెమికల్ క్యాండిడేట్స్ అమ్మాయి, ఇది యాక్చువల్గా చాలా మంది డౌట్ అడిగారు నన్ను. ఇది నేను ఫార్మల్ వేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రేపు మార్నింగ్ క్లాస్ లో చెప్తానమ్మా. సార్ క్లాస్కి రా రేపు మార్నింగ్. నువ్వు రేపు క్లాస్ అందరు చెప్పమ్మా, ల్యాబ్ లో ఉంటుంది క్లాస్. అలాగే సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. రేయ్, అమ్మాయి కత్తిలా ఉందిరా. దాన్ని చూస్తుంటే ఎక్కడో గుచ్చుకుంటుందిరా. నువ్వురా, ముందు చూసింది నేను. అన్నా, ఆ సిగరెట్ ఎలా ఎవరా? రేయ్, సిగరెట్ అయినా ఏదైనా ఫస్ట్ నేను టేస్ట్ చేసిన తర్వాతేరా. అన్నా మరి నాకు? రేయ్, ఈ పిల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. మసాజ్ చేస్తావా? వదలండి. పూజ, పూజ తలుపు తీయమ్మా. అమ్మా పూజ, ఏమైంది అమ్మా? ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? సత్యనారాయణ గారు చెప్పండి సార్. మరి మనకి టైం అయితే దగ్గర పడుతుంది ఎగ్జామ్స్ కి. ఓకే సార్. మరి ప్రిపరేషన్ అంతా ఎలా జరుగుతుంది మనకి? అంతా బాగా జరుగుతుంది సార్. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు సత్యనారాయణ గారు. అవును సార్. క్యాంపస్ బయట ఈ అల్లరి బ్యాచ్ అంతా ఎక్కువ చాలా న్యూసెన్స్ గా తయారవుతుందండి. ఓకే సార్. ఈ విషయం నా నోటీస్ కూడా వచ్చిందండి. అదేంటో ఒకసారి మీరు నోటీస్ చేసుకోండి. దాని మీద కొంచెం లీగల్ గా మీరు వెళ్తారా, లేకపోతే ఎలా మీరు చెప్పి చూస్తారా ఏంటి అనేది? మీరంతా ఒకసారి నాకు ప్లాన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఒకసారి నా నోటీస్ తీసుకురండి. ఓకే సార్. అదేవిధంగా ఇదంతా క్లీన్ చేయించి అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేయించేయండి. అదంతా కూడా ఈ పైన ఆకులన్నీ కట్ చేసి ఇదంతా నీట్ గా ఉండాలి. అలాగే సార్. ఎందుకంటే బయట కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి వస్తారు కదా, నీట్ గా ఉండాలి. అవును సార్. ఇంకా 15 minutes టైం ఉంది డాడీ. డాడీ, మొన్న ఏడిపించింది వీళ్ళే నన్ను. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? అనే బండి భలే ఉందిరా. ఓహో సూపర్. ఎరా మామ, నీ కూతురు ఏంట్రా ఎంత బాగుందిరా.
దీని అమ్మ జీవితం దీన్ని మర్చిపోవాలని మొత్తం పులిగితే అయినా నువ్వే గుర్తొస్తున్నావే. ఆ? అన్నా నువ్వు ఆగన్నా. ఏంటమ్మా 2 రోజుల నుంచి నీకోసం కుక్కలా కాపలా కాస్తున్న కాలేజీకి రావడం రేయ్, ఏంటి? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అరే ఏంట్రా మీ అల్లరే? ఒక్కొక్కడి మీద పోలీస్ కేసు పెట్టి బొక్కలో ఏం చేస్తాను. ఏయ్, పోలీస్ స్టేషన్ నా గెస్ట్ హౌస్ రా. వెళ్ళాలంటే వెళ్తాను, రావాలంటే వస్తాను. నువ్వేంట్రా నన్ను బొక్కలో వేయించేది? రే ముసడా, రే దీనికి ఏదో చేస్తాను రా. ఏం పిగుతారా? సార్ రోజు రోజుకి వీళ్ళు ఆగడాలు ఎక్కువైపోతాయి. మీరు ఏదో చేయాలి సార్. అవును సత్యనారాయణ గారు, వీళ్ళ గురించి పేరెంట్స్ కూడా నా నోటీస్ కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అమ్మా నువ్వు కూడా క్లాస్కి వెళ్ళి టైం అవుతుంది. అలాగే సార్. నువ్వు వెళ్ళమ్మా. ఏయ్, సరే, డాడీ. పక్క తప్పుగా. ఏయ్, రేపు నుంచి మీరు ఎవరైనా ఇక్కడ కనిపించారా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏ ప్రిన్సిపాల్, నువ్వు ప్రిన్సిపాల్ లో ఉండు, లేకపోతే నువ్వు కాలేజీకి చెలవివ్వాల్సి వస్తుంది. ఏ బాయ్. ఏ రండ్రా. ఇదిగోండి టీ తీసుకోండి. అరే తమ్ముడు, అన్నయ్య అదేటండి బావగారు అలా ఉన్నారు? అసలు ఏమైంది అన్నయ్య? మన పూజని దగ్గరుండి తీసుకొచ్చాడంటే అలా బాబు అన్నాడు చూడు. ఇదేంటి నాన్న, ఈ రౌడీల దగ్గర తీసుకొచ్చావు నన్ను? నీకేం తెలియదు, నువ్వు అలా ఉండమ్మా. రేయ్, అమ్మాయిల్ని ఏడిపించడం, ర్యాగింగ్ చేయడం పెద్ద గొప్ప అనుకుంటున్నారా? రా, నా గురించి తెలిసే వచ్చావు ఇక్కడికి? అబ్బో ఏంట్రోయ్, నీ గురించి తెలుసుకుంటాక నువ్వేనా అమెరికా ప్రెసిడెంట్ వా, అల్లూరు సీతారామరాజువా? ఆఫ్టర్ ఆల్ ఆకురవుడివి. ఏమన్నావురా? ఏంట్రా ఎగిరెగిరన్నా కొడక? ముందు నా గురించి తెలుసుకో. టిక్ టాక్ దొరకరావు అంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఏంట్రా అమ్మాయిలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారా? ఎవడ్రా కాలేజీ దగ్గర మా అమ్మాయి నడిపించింది? మాట్లాడరేంట్రా? వీళ్ళ అమ్మాయిని నడిపిస్తారు, ఏమైనా చేస్తారు. ఏంటి ఇప్పుడు? ఏంట్రా ఊరుకుంటుంటారు, రెచ్చిపోతున్నావు? కోరితే మైండ్ మెల్ట్ అయిపోతున్నా కొడక. ఆడు లోకల్, నేను నాన్ లోకల్. ఆడు సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్. ఆడు క్లాసు, నేను మాసు. ఆడు సైలెంట్, నేను వైలెంట్. పెట్టుకుంటే నాతో పెట్టుకో, మా ఊరితో కాదు. ఏయ్, తొక్కి పడేస్తా. ఏంట్రా రేయ్, తొక్కేస్తానన్న వాళ్ళని తొక్కుకుంటూ పైకొచ్చినోండ్రా. ఈ లోకంలో బతకడం గొప్ప కాదురా, మనిషిలాగా బతకడం గొప్ప. నేర్చుకోండి. పదండి అన్నయ్య, నడవమ్మా. స్త్రీ లేకపోతే సృష్టే లేదు, స్త్రీ లేకపోతే జీవమే లేదు, స్త్రీ లేకపోతే సృష్టికి అర్థమే లేదు. ఈ సమాజంలో కొంతమంది పోకిరిగాళ్ళు స్త్రీలను ఆట వస్తువులుగా చూస్తూ, ర్యాగింగ్లు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, మానభంగాలు చేస్తూ ఈ సమాజంలో స్త్రీలను ఇంక అవమానిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారు మారాలే, మారి తీరాలి. ఈ సమాజంలో అమ్మైనా అక్కైనా, చెల్లైనా కూతురైనా ప్రతి స్త్రీ మనకు తోబుట్టుతో సమానం. మనం బతుకుదాం, వారికి బతుకునిద్దాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జీవితం ఒక పోరాటం, పోరాడండి. జీవితం ఒక సాహసం, తెగించండి. జీవితం ఒక అదృష్టం, గెలుచుకోండి. జీవితం ఒక అమూల్యం, నాశనం చేసుకోకండి. ఆర్ స్టూడెంట్స్, జీవితానికి మించిన అనుభవం లేదు, అనుభవానికి మించిన పుస్తకం లేదు.
మీరు ధైర్యంగా ఉండండి, ఎదటి వారికి ధైర్యాన్ని నింపండి. జై హింద్.